సో నిన్న కేటీఆర్ సంబంధించి ఈడీ విచారణ జరిగింది. సో దానిలో భాగంగా ఈడీ విచారణ దాదాపు 7 గంటల పాటు సాగింది. సో దీనిలో చాలా విషయాలు అడిగినట్టు చెప్తా ఉన్నాడు కేటీఆర్. తన వర్షన్ మాత్రమే వినిపిస్తా ఉన్నాడు. ఏసీబీ 80 ప్రశ్నలు అడిగింది, ఏసీబీ అడిగినట్టు ప్రశ్నలే ఈడీ అడిగింది అనేటువంటి కోణంలో ప్రజలని మభ్యపెట్టి మాయ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే వీళ్ళ కుటుంబం, ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో ప్రజలకి పిట్టల ధర ముచ్చట్లు చెప్పడంలో కానీ, లేదంటే ప్రజల్ని మాయ చేసేటువంటి విషయంలో కావచ్చు, వీళ్ళను మించినోళ్ళు లేరు ఈ ప్రపంచంలో. చాలా క్లియర్గా ఈడీ 7 గంటల పాటు ప్రశ్నిస్తే ఆయన ఏమంటా ఉన్నాడు, ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలు 80 ప్రశ్నలు అయితే ఈడీ 40 ప్రశ్నలు అడిగింది, ఏసీబీ 80 ప్రశ్నలు ఉన్నటువంటి వాటిని వీళ్ళు అడిగినరు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. మరి ఇందులో ఎంతవరకు నిజం అనేది ఒకసారి గ్రహిస్తూనే నేను అసలు తప్పు చేయలేదు, అలా అవినీతి జరగలేదు, అదేవిధంగా ఆ నీల్సన్ రిపోర్ట్ అనుకుంటా, ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసిన అని చెప్పేసి అంటా ఉన్నాడు. సో ఎవరో ఒకరు ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆ పేపర్ కటింగ్ ఇచ్చేసి ఇగో 700 కోట్ల లాభం వచ్చింది చూడండి, ఇంటర్నేషనల్ సర్వే సంస్థలు చెప్పినాయి అని చెప్పేసి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది భారీ కుట్ర అనేది తెలుస్తూ ఉంది. అయితే దీనిలో చాలా విషయాలు ఉన్నాయి మిత్రులారా. ఈ ఫార్ములా ఈ రేస్ స్కామ్లో చాలా విషయాలు ఉన్నాయి. దీనిలో ఒక క్విడ్ ప్రోకో జరిగింది అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు కేటీఆర్ ఏం చెప్తా ఉన్నాడు, 100 కోట్లకు పైగా గ్రీన్కో ఈరోజు ఈఎఫ్ ఎవరైతే ఎఫ్ఎన్ఎస్ సంస్థ అవుతుందో దానికి ఇచ్చని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ వాళ్ళు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది 30-40 కోట్లు మాత్రమే పెట్టినని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. గ్రీన్కోకి ఏ విధంగా లబ్ధి చేకూరిందో తెలియదు, కానీ గ్రీన్కో ద్వారా దాదాపు 41 కోట్ల ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూరిందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా అసలు ఎలాంటి సంబంధం లేనటువంటి హెచ్ఎండిఏ నుంచి 46 కోట్ల నిధులు ఎఫ్ఈఓకు ఎట్లా ట్రాన్స్ఫర్ ఇస్తారు వితౌట్ జీవో? కనీసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లేదు, రిజర్వ్ బ్యాంక్ క్లియరెన్స్ లేదు, ఏది లేకుండా ఎట్లా చేస్తారు? ఈరోజు ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ భారత రాజ్యాంగాన్ని అనుసరించి కానీ, ఈ భారత రాజ్యాంగ శాసనాన్ని అనుసరించి నేను నా విధులు నిర్వహిస్తానని, ఎటువంటి రాగద్వేషాలకు కానీ ప్రలోభాలకు లొంగకుండా పనిచేస్తానని చెప్పేసి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తని చెప్పేసి ప్రమాణం చేస్తారు ప్రతి ఒక్క మంత్రి కానీ సీఎం కానీ. ఈరోజు భారత రాజ్యాంగాన్ని కానీ భారత రాజ్యాంగ శాసనాన్ని అనుసరించి ఈ యొక్క ఏదైతే ఫార్ములా ఈ రేసు జరగలేదు. డైరెక్ట్గా ప్రజల సొమ్మును ఎలాంటి తన ఇష్టారీతిన ట్రాన్స్ఫర్ చేసిండు. ఇది అవినీతి కిందకే వస్తుంది, ఇది మనీ లాండరింగ్ కిందకే వస్తుంది, ఇది ఫెమా నిబంధనలు ఉల్లంఘించి కిందకే వస్తుంది. ఒక విదేశీ సంస్థకు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎన్ని ప్రయత్నాలు జరగాలి, ఎన్ని రకాల పర్మిషన్ తీసుకోవాలి, ఏవీ లేకుండా ఇష్టం వచ్చి ట్రాన్స్ఫర్ ఎట్లా చేస్తారు? దీనిపైన ఖచ్చితంగా ఒక విచారణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇందులో ప్రధాన ముద్దాయి కేటీఆరే. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగ ప్రమాణ పత్రాన్ని ఉల్లంఘించిండు కాబట్టి, రాజ్యాంగ ప్రమాణ పత్రంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగ శాసనాన్ని అనుసరించి ఈరోజు విధులు నిర్వహిస్తామని చెప్పినటువంటి కేటీఆర్ ఆ విధులను ఈరోజు ఉల్లంఘించిండు కాబట్టి ఇది అవినీతి కిందకి వస్తుంది అనేటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కేటీఆర్ పదే ఏమంటా ఉన్నాడు, ఇలా అవినీతి జరగలేదు అంటా ఉన్నాడు. మరి ఇక్కడ ఈ ఉల్లంఘనలు జరిగినాయి, భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, శాసనాలను ఉల్లంఘించడం అని ఎందుకు చెప్తలేడు కేటీఆర్? కేటీఆర్ అట్లా చెప్తే తనపైన అనేకమైనటువంటి పెద్ద అభియోగాలు వస్తాయనే విషయంలో కేటీఆర్ తెలుసు కాబట్టి ఆ విషయాలు చెప్తలేడు. చాలా క్లియర్గా ఓపెన్గా ఒప్పుకుంటా ఉన్నారు, ఇందులో అవినీతి జరగలేదు, చిన్న పొరపాట్లు జరిగినాయని చెప్తా ఉన్నారు. ఆ పొరపాట్లు చిన్నవి కావు, అవి చాలా పెద్ద పొరపాట్లు. ఈరోజు కేటీఆర్ ఒక్కడు అలా చేసిండంటే మరి మిగతా వాళ్ళు అలా చేస్తారు కదా. అంటే భారత రాజ్యాంగానికి విలువ లేదా? భారత రాజ్యాంగ శాస్త్రాలకు విలువ లేదా? అంటే వీళ్ళకు భారత రాజ్యాంగం అంటే ఇష్టం లేదు, అంబేద్కర్ అంటే ఇష్టం లేదు. ఏనాడైనా ఒక్కరోజైనా అంబేద్కర్కి నివాళి అర్పించినటువంటి ముఖాలు అవి కావు కదా. మరి వీళ్ళకు అంబేద్కర్ మీదనే రెస్పెక్ట్ లేనప్పుడు అంబేద్కర్ రాసినటువంటి ఆ రాజ్యాంగం మీద రెస్పెక్ట్ ఎందుకు ఉంటుంది? అందుకే వీళ్ళ అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కానీ ఆ శాసనం ఎందుకు అనుసరించాలనే కోణంలో వీళ్ళు వాటిని తుంగలో ఎక్కేసి సొంత కల్వకుంట్ల రాజ్యాంగం రాసుకొని ఇష్టారీతిన ప్రజల సొమ్మును ఇష్టారీతిన ఖర్చు పెడతా ఉన్నారు వీళ్ళంతా కూడా. సో ఇది ఒక్కటే కాదు మిత్రులారా, ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు వృధా చేశారు ఈ దొంగలంతా కూడా.
అందుకే వీళ్ళకు ఈ యొక్క శిక్ష అనేది రాసి పెట్టుకోండి, చాలా పెద్ద శిక్ష ఇది, చాలా పెద్ద నేరం ఇది. ఖచ్చితంగా కేటీఆర్ జైలు పోవడానికి చాలా పెద్ద స్కోప్ ఉంది. ఈరోజు ఇక రాజ్యాంగాన్ని గౌరవించలేనోడు పాలకుడిగా అనర్హుడు. సో ఇది పెద్ద నేరం కిందికి వస్తుంది. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. ఖచ్చితంగా కేటీఆర్ ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడో అన్ని అబద్ధాలు కూడా ఆడుతూనే ఉన్నాడు. అసలు ఈడీ కేసు, ఈడీ ఎంక్వైరీ వేయి కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మీదనే టార్గెట్ ఇస్తూ ఉన్నాడు. మరి ఎందుకో మోడీని ఎందుకో టార్గెట్ ఇస్తున్నాడు. ఈడీ అనేది చాలా క్లియర్గా, ఈడీ సంస్థ అనేది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ తెలుసు కదా. మరి అవి ఎవరి కంట్రోల్ ఉంటాయి? కేంద్ర ప్రభుత్వ కంట్రోల్ ఉంటాయి కదా. మరి ఎందుకు నరేంద్ర మోడీ ఎందుకు టార్గెట్ చేయట్లేదు? ఆ ఈడీ విచారణ వెళ్ళి కూడా రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నాడు? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి? అంటే వీళ్ళు ఏమైనా బీజేపీకి బీ టీమ్గా మారబోతున్నారా? ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ ఒక పక్క ప్లాన్ తోటి తెలంగాణలోకి రాబోతుంది. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడమా, లేకపోతే బీ టీమ్గా పెట్టుకోవడమా, లేకపోతే కేటీఆర్ లాంటి వాళ్ళని జైల్లో పెట్టి ఈరోజు ఇబ్బందులు పెట్టడమా, ఏదో ఒక ప్రయత్నం అయితే చాలా బలంగా చేస్తున్న విషయంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేటీఆర్ ఇటు ఏసీబీలో చేతిలో కానీ ఇటు ఏడీ చేతిలో కానీ ఏదో ఒక చేతిలో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే కేటీఆర్ అరెస్ట్ విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈడీ కేసు ఆల్రెడీ పెట్టడం జరిగింది తప్ప మరి ఈడీ అరెస్ట్ చేస్తుందా, ఏసీబీ అరెస్ట్ చేస్తుందా? ఈడీ కనుక అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఏసీబీ అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని దోషిగా బూచిగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఏసీబీ అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ ఒక దోషిగా నిలబడేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనైనా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎవరు క్రెడిట్ కొట్టుకుంటారో, ఎవరు దోషులు అవుతారో త్వరలో తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా. కాకపోతే కేటీఆర్ అనేవాడు అంత ఈజీగా ఈ కేసు నుంచి బయటపడతారైతే అనుకోవడానికి అయితే లేదు. సో నిన్న కేటీఆర్ సంబంధించి ఈడీ విచారణ జరిగింది. సో దానిలో భాగంగా ఈడీ విచారణ దాదాపు 7 గంటల పాటు సాగింది. సో దీనిలో చాలా విషయాలు అడిగినట్టు చెప్తా ఉన్నాడు కేటీఆర్. తన వర్షన్ మాత్రమే వినిపిస్తా ఉన్నాడు. ఏసీబీ 80 ప్రశ్నలు అడిగింది. ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలే ఈడీ అడిగింది అనేటువంటి కోణంలో ప్రజలని మభ్యపెట్టి మాయ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే వీళ్ళ కుటుంబం, ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో ప్రజలకి పిట్టల ధర ముచ్చట్లు చెప్పడంలో కానీ, లేదంటే ప్రజల్ని మాయ చేసేటువంటి విషయంలో కావచ్చు, వీళ్ళను మించినోళ్ళు లేరు ఈ ప్రపంచంలో. చాలా క్లియర్గా ఈడీ 7 గంటల పాటు ప్రశ్నిస్తే ఆయన ఏమంటా ఉన్నాడు? ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలు 80 ప్రశ్నలు అయితే ఈడీ 40 ప్రశ్నలు అడిగింది. ఏసీబీ 80 ప్రశ్నలు ఉన్నటువంటి వాటిని వీళ్ళు అడిగినరు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు.